మైదుకూరు శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ భార్యను డిజిటల్ అరెస్టు చేశారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ ఇటీవల కాలంలో మోసం చేస్తూ వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే భార్య వంతు ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు 7గురిని కడప సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. డిజిటల్ అరెస్టుకు పాల్పడిన నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నట్లు సమాచారం. తమ నుంచి సైబర్ నేరస్తులు 1,07,00,000 మోసం చేశారని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ పై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. తమ కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్ గురైనట్లు ఆయన తెలియజేశారు. పోలీసులు ఈ సమస్యను పరిష్కరించినట్లు ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ సినీ ప్రముఖులతో ఈ డిజిటల్ అరెస్ట్ పై కలిశారు. ఈ సందర్భంగా నాగార్జున కూడా స్పందించారు. ఈ డిజిటల్ అరెస్ట్ పరిశీలిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఇలాంటి పనులు వీళ్ళు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న క్రమంలోనే వాటిని దుర్వినియోగం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందనడానికి ఈ డిజిటల్ అరెస్టులు నిదర్శనం. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగమే వీటిపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.